హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్తో పాటు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీ, సిజిఎల్ లాంటి అన్ని ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కువసార్లు రిపీట్ అవుతున్నటువంటి బిట్స్ ఇవి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్ 2023 రిక్రూట్మెంట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఫుల్ కోర్స్ని బైలింగ్వల్లో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో 6 months వ్యాలిడిటీతో 1300 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని మీకు 500 రూపీస్కి అందించడం జరుగుతుందండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం. సో డిస్క్రిప్షన్లో నేను మీకు మన ఛానల్ యొక్క యాప్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో. కాబట్టి ఈ 1300 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని మీరు 500 రూపీస్కే పొందండి. మీరు కోర్సు చూసే ముందు మీకు ఇక్కడ కొంత ఫ్రీ కంటెంట్ అయితే ఉంటుంది. ఆ ఫ్రీ కంటెంట్ చూసి మీకు నచ్చినట్లయితేనే సో దీనికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్గా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువసార్లు అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. కాబట్టి చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ ఉంటుంది ఈ వీడియో ద్వారా. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఈ పర్టికులర్ కంటెంట్ ప్రిపేర్ చేసి వీడియోస్ చేయడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క వీడియోస్ అయితే ఈ ఛానల్లో అందించడం జరుగుతుంది. కాబట్టి డైలీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అంటే, సో ఈ విధంగా ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి దీన్ని సింపుల్గా ఒక వన్ వర్డ్లో ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడుగుతారనమాట. సో వీటిని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని చెప్పేసి అంటారు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాక్షన్ దట్ ఈజ్ లైక్లీ టు మేక్ పీపుల్ వెరీ యాంగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఒక వన్ వర్డ్ అయితే ఇచ్చారు, వన్ వర్డ్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి అర్థం ఏంటంటే, సో మనం ఏదైనా ఒక చర్య తీసుకున్నప్పుడు సో మనం చేసినటువంటి పని వల్ల మన అదర్ పీపుల్ విపరీతమైనటువంటి కోపానికి గురయ్యేలాగా చేయడాన్ని వన్ వర్డ్లో ఏమంటారు అని చెప్పేసి అడిగారండి. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. సో ఇన్ఫ్లమేటరీ అంటే ఉద్వేగాలను రెచ్చగొట్టడాన్ని ఇన్ఫ్లమేటరీ అని చెప్పేసి అంటారు. సో దీనితో పాటు మిగిలినటువంటి ఆప్షన్స్ యొక్క మీనింగ్ కూడా చెప్తాను, మీకు అప్పుడు కంప్లీట్ క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ ఇన్ఫ్లేషనరీ అని చెప్పేసి ఇచ్చాడు ఆప్షన్ ఏలో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషనరీ అంటే ద్రవ్యోల్బణం అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. సో మనకి ఫైనాన్షియల్ రిలేటెడ్ టర్మ్ ఇది. సో ఎప్పుడైనా దేశం యొక్క ద్రవ్యోల్బణం తగ్గిపోయిందనో లేకపోతే పెరిగిందనో మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. సో ఇన్ఫ్లేషనరీ అంటే ద్రవ్యోల్బణం అని చెప్పేసి మీనింగు. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఈ ద్రవ్యోల్బణం అనేటువంటి ఒక ఇన్ఫ్లేషనరీ అనేది వన్ వర్డ్ అయితే కాదు, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. బట్ దీని యొక్క మీనింగ్ వచ్చేసి అర్థం వచ్చేసి ఇన్ఫ్లేషనరీ అంటే ద్రవ్యోల్బణం. తర్వాత ఇన్ఫ్లామబుల్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇన్ఫ్లామబుల్ అంటే సులభంగా మండేదాన్ని ఇన్ఫ్లామబుల్ అని చెప్పేసి అంటారు. తర్వాత కమెన్సురబుల్ అని చెప్పేసి ఇచ్చాడు. కమెన్సురబుల్ అంటే ప్రారంభించదగినది. ప్రారంభించదగినది అనేది పర్టికులర్ మీనింగ్ అయితే వస్తుంది. సో పర్టికులర్ ఎగ్జామినేషన్ కమెన్స్ ఫ్రమ్ అని చెప్పేసి అంటాం మనం. సో కమెన్స్ అనేటువంటి వర్డ్ నుంచి వచ్చింది కమెన్సురబుల్ అనేటువంటి వర్డ్. సో కమెన్సురబుల్ అంటే ప్రారంభించదగినది, ఇన్ఫ్లేషనరీ అంటే ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లామబుల్ అంటే సులభంగా మండేది, ఇన్ఫ్లమేటరీ అంటేనేమో ఉద్వేగాలను రెచ్చగొట్టడాన్ని ఇన్ఫ్లమేటరీ అంటారు. సో ఇచ్చినటువంటి వన్ వర్డ్ పర్టికులర్ క్వశ్చన్కి కరెక్ట్ వన్ వర్డ్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏ హ్యూమరస్ డ్రాయింగ్ డీలింగ్ విత్ కరెంట్ ఈవెంట్స్ ఆర్ పాలిటిక్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనం ఏదైనా న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక కార్నర్లో మనకి కొన్ని కార్టూన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అది మనం చదివినప్పుడు కొంచెం మనకి ఫన్నీగా అనిపిస్తుంది, నవ్వుకుంటాం అన్నమాట ఆ కార్టూన్స్ని చూసినప్పుడు. సో అదే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్గా అడిగాడు. ఏ హ్యూమరస్ డ్రాయింగ్ డీలింగ్ విత్ కరెంట్ ఈవెంట్స్ ఆర్ పాలిటిక్స్ అన్నాడు. సో ఆ డ్రాయింగ్ ఎలా ఉంటుంది మనకి చూస్తున్నట్లయితే పొలిటీషియన్స్ని, ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ని టీస్ చేస్తున్నట్లు, లేకపోతే వాళ్ళ మీద సెటైరికల్గా ఒక ఇమేజ్ని డ్రా చేసినట్లు ఉంటుంది.
ఒక న్యూస్ పేపర్కి సంబంధించిన ఒక కార్నర్లో, అది ఏ న్యూస్ పేపర్ అయినా కావచ్చు. సో దాన్ని ఏమంటారు అంటే కార్టూన్ అంటాం కదా. సో కార్టూన్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఇల్లుస్ట్రేషన్ అని చెప్పేసి కూడా ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. బట్ ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ అంటే ఒక ఉదాహరణ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి పొలిటికల్గా లేదా ఒక ఈవెంట్ రిలేటెడ్గా మనకి ఇక్కడ ఒక డ్రాయింగ్ గీయడాన్ని, అది న్యూస్ పేపర్లోనే కాదు ఎక్కడైనా కావచ్చు, ఒక డ్రాయింగ్ వేయడాన్ని, సో దాన్ని ఏమంటారు అంటే కార్టూన్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి వన్ వర్డ్ వచ్చేసి కార్టూన్ అనమాట. ఇంకా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి యాక్ట్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్. ఓకే, యాక్ట్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్ అంటే సానుభూతితో చంపడాన్ని మెర్సీ కిల్లింగ్ అని చెప్పేసి అంటారండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి వన్ వర్డ్ ఏంటి అని చెప్పేసి అడిగాడు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి యోతనేషియా అండి. యోతనేషియా అంటే సానుభూతితో ఒక వ్యక్తిని చంపడాన్ని యోతనేషియా అని చెప్పేసి అంటారు. యాక్ట్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ అయితే ఉంటుంది. సో ఎవరైనా బాగా అనారోగ్యంతో ఉండి బెడ్ రిడెన్ అయిపోయి బాగా కోమాలోకి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలైనా కూడా కోమా నుంచి బయటికి రానటువంటి సిచ్యువేషన్లో కానీ, లేదా ఒక పర్టికులర్ పర్సన్ ఆ పెయిన్ని భరించలేక విపరీతమైనటువంటి వేదనతో ఉన్నప్పుడు, కొంతమంది డాక్టర్లు వాళ్ళ యొక్క రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు సజెస్ట్ చేస్తారనమాట, యాక్ట్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్ చేద్దాం ఓకే అని చెప్పేసి అంటారు. సో కొన్ని సిచ్యువేషన్స్లో వేరే దేశాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయన్నమాట, మెర్సీ కిల్లింగ్స్, సానుభూతితో చంపడాన్ని. సో ఎందుకంటే వారి యొక్క సిచ్యువేషన్ని చూడలేక కొంతమందిని చంపడానికి కూడా ఒప్పుకుంటారు, సానుభూతితో చంపడానికి కూడా ఒప్పుకుంటారు. సో దాన్ని యాక్ట్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్ అంటారు. సో దీన్ని సింపుల్గా వన్ వర్డ్లో యోతనేషియా అని చెప్పేసి కూడా పిలుస్తారనమాట. ఇంకా సూసైడ్ అంటే మీకు తెలుసు, ఆత్మహత్య. ఓకే, మన ప్రమేయంతో మనల్ని మనం చంపుకోవడాన్ని సూసైడ్ అని చెప్పేసి అంటాము, ఆత్మహత్య అని చెప్పేసి అంటాము. మరి ఇమ్మోలేషన్ అంటే ఏంటి? దహనం చేయడం. ఇమ్మోలేషన్ అంటే దహనం చేయడాన్ని ఇమ్మోలేషన్ అంటాం, లేదా సాక్రిఫైస్ చేయడాన్ని ఇక్కడ ఇమ్మోలేషన్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత యాస్ఫిక్సియేషన్ అంటే ఉక్కిరి బిక్కిరై ఊపిరి పీల్చుకోలేకపోవడాన్ని యాస్ఫిక్సియేషన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. అంటే చోకింగ్ అనమాట. మనం ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు గొంతులో పట్టేసి కొంతమంది ఊపిరి ఆడక చోకింగ్కి గురవుతారు. అంటే ఉక్కిరి బిక్కిరై ఊపిరి పీల్చుకోలేనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళని టాప్ టు బాటం పైనుంచి కిందకి, అంటే తలని కిందకి వేలాడదీసి వాళ్ళని పైకి కిందకు ఊపుతారనమాట, ఆ గొంతులో ఉన్నటువంటిది నోట్లోనికి వచ్చేయడానికి. సో దాన్ని ఏమంటారు అంటే యాస్ఫిక్సియేషన్ అని చెప్పేసి అంటారు. సో తెలుగులో ఉక్కిరి బిక్కిరై ఊపిరి పీల్చుకోలేకపోవడాన్ని యాస్ఫిక్సియేషన్ అని చెప్పేసి అంటారు. సో ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి యోతనేషియా, యాక్ట్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే బేర్ మినిమం నీడెడ్ ఫర్ సర్వైవల్. ఓకే, బేర్ మినిమం నీడెడ్ ఫర్ సర్వైవల్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే జీవనాధారం కోసం బ్రతకడాన్ని, ఓకే, ఉన్నటువంటి పర్టికులర్ బేసిక్ నీడ్స్ని ఉపయోగించుకొని బ్రతకడాన్ని ఇక్కడ బేర్ మినిమం నీడెడ్ ఫర్ సర్వైవల్ అని చెప్పేసి ఇక్కడ అనుకోవచ్చు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సబ్సిస్టెన్స్ అని చెప్పేసి ఆప్షన్ బి ఉంది కదా. సో ఈ క్వశ్చన్కి వన్ వర్డ్ వచ్చేసి సబ్సిస్టెన్స్ అనేది రైట్ ఆన్సర్ అండి. సబ్సిస్టెన్స్ అంటే జీవనాధారం. ఓకే, జీవనాధారం అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా సస్టినెన్స్ అని చెప్పేసి ఉంది చూడండి ఇక్కడ. సో ఈ సస్టినెన్స్ అంటేనేమో దీనికి సంబంధించి జీవనోపాధి. ఓకే, సస్టినెన్స్ వేరు, సబ్సిస్టెన్స్ వేరు. ఓకే, గుర్తుపెట్టుకోండి, సస్టినెన్స్ అంటేనేమో జీవనోపాధి అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సబ్సిస్టెన్స్ అంటేనేమో జీవనాధారం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. జీవనోపాధి అంటే బ్రతకడానికి మనకు ఒక వర్క్ని క్రియేట్ చేయడాన్ని జీవనోపాధి అంటారు. ఓకే, ఇక్కడ జీవనాధారం అంటే మనం బ్రతకడానికి కావాల్సినటువంటి ఒక ఆధారాన్ని జీవనాధారం అని చెప్పేసి అంటారు. ఇంకా సస్టైనబుల్ అంటే ఏంటి? స్థిరమైన. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి మనం చదువుకునేటప్పుడు కొన్ని సోషల్ రిలేటెడ్ వాటిల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అంటే స్థిరమైనటువంటి అభివృద్ధి అనేటువంటి మీనింగ్ వస్తుంది కదా. సో సస్టైనబుల్ అంటే స్థిరమైన. తర్వాత సప్లిమెంట్ అంటే ఏంటి? అనుబంధంగా. ఓకే, దానికి చేర్చడాన్ని, ఉన్నటువంటి దానికి ఇంకా కొంచెం చేర్చడాన్ని సప్లిమెంట్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి బేర్ మినిమం నీడెడ్ ఫర్ సర్వైవల్ అంటే దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి సబ్సిస్టెన్స్ అనేటువంటి పర్టికులర్ వన్ వర్డ్ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి పీపుల్ హూ బిలాంగ్ టు ది సేమ్ కంట్రీ. ఓకే, ఇప్పుడు మీరు నేను ఉన్నాము. సో మనందరం ఒకే కంట్రీకి చెందినటువంటి వ్యక్తులము. సో అలాంటి వారిని ఏమని పిలుస్తారు?
ఓకే, స్వదేశీయులు అని చెప్పేసి పిలుస్తారు కదా. సో స్వదేశీయుల్ని వన్ వర్డ్లో ఇంగ్లీష్లో ఏమంటారు? కాంపాట్రాయిడ్స్ అని చెప్పేసి పిలుస్తారు. కాంపాట్రాయిడ్స్, ఓకే, లేదా కంపాట్రాయిడ్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో కంపాట్రాయిడ్స్ అంటే పీపుల్ హూ బిలాంగ్ టు ది సేమ్ కంట్రీ అనేటువంటి ఈ సెంటెన్స్కి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. మరి ఇక్కడ ప్యాట్రాయిడ్స్ అన్నాడు. ప్యాట్రాయిడ్స్ అంటే ఏంటి? దేశభక్తుల్ని ప్యాట్రాయిడ్స్ అని చెప్పేసి అంటారు. అదే దేశభక్తుల్ని కాకుండా దేశ విరోధిని ఏమంటారు? ట్రైటర్స్ అంటారు. ప్యాట్రాయిడ్స్ అంటేనేమో దేశభక్తులు, ట్రైటర్స్ అంటేనేమో దేశ విరోధులు. ఓకే, ఇక్కడ కంపాట్రాయిడ్స్ అంటే ఏంటి? స్వదేశీయులు అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా నేటివ్స్ అంటే కూడా స్వస్థలానికి చెందినటువంటి వారు అనేటువంటి మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి కంపాట్రాయిడ్స్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. తర్వాత 6th క్వశ్చన్ వచ్చేసి యాన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట ఇది. సో ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ లాంటి వాటిలో అడుగుతారు. యాన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో అన్ఎడ్యుకేటెడ్ అంటే ఏంటి? చదువుకోనటువంటి వాడిని అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. సో దీనికి సింపుల్గా వన్ వర్డ్ ఏంటి? ఇల్లిటరేట్. ఇల్లిటరేట్నే కదా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేది. ఓకే, సో ఇల్లిటరేట్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. మరి ఇక్కడ మనకి జోకర్ అంటే ఏంటో తెలుసు, ఇన్స్ట్రక్టర్ అంటే ఏంటో తెలుసు. ఇన్స్ట్రక్టర్ అంటే మనకి సూచనలు ఇచ్చేటువంటి వాడిని ఇన్స్ట్రక్టర్ అంటారు. మరి క్లౌన్ అంటే ఏంటి? క్లౌన్ అంటే హాస్యగాడు. ఓకే, మన ముక్కుకి ఒక గుండ్రంగా ఉండేటువంటి ఒకటి పెట్టేసుకొని ఫేస్కి సమ్ పెయింటింగ్ లాంటిది వేసేసుకొని కొంచెం నవ్వించేటువంటి ప్రయత్నం పబ్లిక్లో ఒక పర్సన్ చేస్తూ ఉంటాడు. సో అతన్ని క్లౌన్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో యాన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏమో ఇల్లిటరేట్. ఓకే, క్లౌన్ అంటేనేమో హాస్యగాడు అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. తర్వాత 7th క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ లర్నింగ్ ఏ ట్రేడ్ అండర్ సమ్ వన్. ఓకే, ఏ పర్సన్ లర్నింగ్ ఏ ట్రేడ్ అండర్ సమ్ వన్. ఒకరి కింద ఒక పర్టికులర్ వర్క్ని నేర్చుకునేటువంటి వ్యక్తిని ఏమంటారు అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మీరు అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది కదా అని చెప్పేసి ఇదే మీరు ఆన్సర్ అనుకుంటారు, కానీ అది రాంగ్ అండి. సో నేను మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి రైల్వే నుంచి చాలాసార్లు మనకి అట్లీస్ట్ ఒక నెలకు ఒకసారైనా అప్రెంటిస్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఐటీఐ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవడానికి వేలల్లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఒక 1 year కానీ 2 years కానీ రైల్వేలో వీళ్ళని అప్రెంటిస్లుగా వర్క్ చేయించి వారికి వర్క్ నేర్పించి నెలకి కొంత స్టైఫండ్ అనేది ఇస్తూ వారికి ఆ పర్టికులర్ 1 year 2 years అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిన తర్వాత వారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఇంటికి పంపిస్తారనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ కూడా దానికి సంబంధించిందే. ఏ పర్సన్ లర్నింగ్ ఏ ట్రేడ్ అండర్ సమ్ వన్ అంటే సో దీనికి సంబంధించిన వన్ వర్డ్ వచ్చేసి అప్రెంటిస్ అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకే, ఇక్కడ అసిస్టెంట్ అంటేనేమో ఒకరి కింద పని చేసేటువంటి వాడు, కానీ ఇక్కడ ఏ పర్సన్ లర్నింగ్ అంటే ఏంటి? నేర్చుకోవడం. ఓకే, ఒక వ్యక్తి దగ్గర ఒక ఆర్గనైజేషన్ దగ్గర నేర్చుకునేటువంటి వారిని ఏమంటారు అంటే అప్రెంటిస్ అని చెప్పేసి అంటారు. క్లర్క్ అంటేనేమో వర్క్ తెలిసినటువంటి వాడే వర్క్ చేస్తూ ఉంటాడు ఏదైనా ఆర్గనైజేషన్లో. ఇంకా సెక్రటరీ అంటేనేమో ఒక వ్యక్తి దగ్గర అతనికి కావాల్సినటువంటి పనులు చేసేటువంటి వాడు సెక్రటరీ అంటాం కదా. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి అప్రెంటిస్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత 8th క్వశ్చన్ వచ్చేసి దట్ విచ్ ఈజ్ అన్లాఫుల్ అని చెప్పేసి ఇచ్చాడు. దట్ విచ్ ఈజ్ అన్లాఫుల్ అంటే ఇక్కడ అన్లాఫుల్ అంటే మీనింగ్ ఏంటంటే చట్ట విరుద్ధంగా ఉండడాన్ని. ఏదైతే చట్ట విరుద్ధంగా ఉంటుందో దాన్ని వన్ వర్డ్లో ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడిగాడు. సో ఇచ్చినటువంటి వాటిలో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇల్లిసిట్ అనమాట. సో ఇల్లిసిట్ అంటే అక్రమంగా. సో మనం అక్రమంగా ఏది చేసినా కూడా అది లాకి అగెన్స్ట్గా ఉంటుంది కాబట్టి దాన్ని అన్లాఫుల్ థింగ్ అని చెప్పేసి లేదా అన్లాఫుల్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తారు. సో దట్ విచ్ ఈజ్ అన్లాఫుల్ అంటే దీనికి సంబంధించిన వన్ వర్డ్ వచ్చేసి ఇల్లిసిట్ అనేది దీనికి సంబంధించినటువంటి మీనింగ్ వన్ వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా తర్వాత లీగల్ అంటే ఏంటి? చట్టబద్ధంగా. కోర్ట్ అంటే ఏంటి? కోర్టు అంటే మనకి తెలిసిందే కోర్టు. ఇంకా బెయిల్ అంటే ఏంటి? మనకి ఏదైనా శిక్ష విధించినప్పుడు మనం కొన్ని పర్మిషన్స్తో బెయిల్ తీసుకొని బయటికి రావడాన్ని బెయిల్ అంటాం కదా. సో ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి వన్ వర్డ్ వచ్చేసి ఇల్లిసిట్ అనమాట. ఇల్లిసిట్ అంటే అక్రమంగా అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఓకే, అన్లాఫుల్ అంటేనేమో చట్ట విరుద్ధంగా. సో రెండింటికి సేమ్ ఒకటే మీనింగ్ కదా, కాబట్టి ఇల్లిసిట్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత మేడ్ ఆర్ డన్ వితౌట్ ప్రీవియస్ ప్రిపరేషన్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో రిపీట్ అయినటువంటి బిట్. సో మేడ్ ఆర్ డన్ వితౌట్ ప్రీవియస్ ప్రిపరేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి మీరున్నారు, కాలేజీలో చదువుతున్నారు, మీకు ఏదో సెమినార్ పెట్టారు.
ఆ సెమినార్లో మీరు ఏదో పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలి, స్క్రీన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు ఆ టాపిక్ గురించి ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఓకే, ప్రిపేర్ అవ్వకుండా డయాస్ మీదకి వచ్చేసి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారనుకోండి, అంటే అంతకుముందు అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో ఆ పర్సన్ ఏమంటారు అంటే మేడ్ ఆర్ డన్ వితౌట్ ప్రీవియస్ ప్రిపరేషన్, అంటే అంతకుముందు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా వచ్చి మీరు చెప్పాలనుకున్న దాన్ని చెప్పడాన్ని ఏమంటారు అంటే ఆ సిచ్యువేషన్లో ఇంప్రాంప్టు అని చెప్పేసి పిలుస్తారండి. అంటే గతంలో ఎటువంటి ప్రాక్టీస్ కానీ ప్రిపరేషన్ కానీ లేకుండా ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో స్పాంటేనియస్గా చేయడాన్ని లేదా చెప్పడాన్ని, మాట్లాడడాన్ని, ఓకే, సో దీనికి సంబంధించి ఏమంటారు అంటే ఇంప్రాంప్టు అని చెప్పేసి పిలుస్తారు. సో ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఇమ్మీడియట్ అంటే ఏంటి, ఇక్కడ వెంటనే అని, అర్జెంట్ అన్నా కూడా మనకి వెంటనే అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ప్రాంప్ట్ అంటే కూడా మనకు అదే మీనింగ్ వస్తుంది, వెంటనే లేదా వేగవంతంగా అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో 9th క్వశ్చన్కి ఇంప్రాంప్టు అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. ఇంకా 10th క్వశ్చన్ వచ్చేసి ఏ హౌస్ వేర్ చిల్డ్రన్ విత్ నో పేరెంట్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడైతే ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారండి. ఒక హౌస్ ఉంది, అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, ఎటువంటి పేరెంట్స్ లేరు వారికి. సో వాళ్ళని ఏమంటారండి, సింపుల్గా చెప్పొచ్చు, దాన్ని ఏమంటారు అంటే ఆర్ఫనేజ్ అని చెప్పేసి అంటారు కదా. సో ఆర్ఫనేజ్ అంటే ఏంటి, అనాథ పిల్లలందరూ కూడా ఒక హౌస్లో ఉంటారు. సో వారిని ఆర్ఫనేజ్లో ఉంటున్నటువంటి పిల్లలు అంటారు కదా. సో దెర్ ఈస్ ఏ హౌస్ వేర్ చిల్డ్రన్ విత్ నో పేరెంట్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అని చెప్పేసి ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆర్ఫనేజ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నర్సరీ అంటే తెలుసు, హాస్పిటల్ అంటే తెలుసు, మరి క్రెచి అంటే ఏంటి, కొత్తగా ఉంది కదా వర్డ్. మరి క్రెచి అంటే ఏంటి మీనింగ్, చిల్డ్రన్ డే కేర్ సెంటర్ లేదా నర్సరీ. ఓకే, చిల్డ్రన్ డే కేర్ సెంటర్స్ ఉంటాయి కదా మనకి. చాలామంది సిటీస్లో ఉండేటువంటి పేరెంట్స్ వారు ఆఫీస్కి వెళ్ళడం కోసం పిల్లల్ని చిల్డ్రన్ డే కేర్ సెంటర్స్లో వదిలేసి వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. సో వాటిని చిల్డ్రన్ డే కేర్ సెంటర్స్ అంటాం కదా. సో వాటిని సింపుల్గా వన్ వర్డ్లో క్రెచి అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఇది వేరు, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి దీనికి సంబంధం లేదు. వీరికి ఈ క్రెచీలో ఉండేటువంటి పిల్లలకి తల్లిదండ్రులు ఉన్నారు, బట్ ఇక్కడ ఆర్ఫనేజ్లో ఉండేటువంటి పిల్లలకి తల్లిదండ్రులు ఉంటారా, ఉండరు కదా. సో దాన్ని ఏమంటారు, ఏ హౌస్ వేర్ చిల్డ్రన్ విత్ నో పేరెంట్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ అని ఇంగ్లీష్లో అంటాం కదా. సో దాన్ని సింపుల్గా ఆర్ఫనేజ్ అని చెప్పేసి పిలుస్తాము. తర్వాత 11th క్వశ్చన్ వచ్చేసి రీజనింగ్ మెథడ్ ఇన్వాల్వింగ్ 2 స్టేట్మెంట్స్ ఫ్రమ్ విచ్ ఏ కన్క్లూజన్ ఈజ్ రీచ్. ఇది చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మీరు. ప్రతి ఎగ్జామినేషన్లో రీజనింగ్ టాపిక్లో మనకి 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అని చెప్పేసి ఇచ్చి కింద కన్క్లూషన్స్ అని చెప్పేసి ఇస్తాడు. సో స్టేట్మెంట్ 1ని స్టేట్మెంట్ 2ని బేస్ చేసుకొని కన్క్లూషన్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం చెప్తూ ఉంటాం కదా. వాటిని ఏమంటాం మనం, సిలాజిజమ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సిలాజిజమ్స్ అని చెప్పేసి అంటాము. రీజనింగ్లో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగేటువంటి టాపిక్ అనమాట. సో రీజనింగ్ మెథడ్ ఇన్వాల్వింగ్ 2 స్టేట్మెంట్స్ ఫ్రమ్ విచ్ ఏ కన్క్లూజన్ ఈజ్ రీచ్డ్ అంటే దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి సిలాజిజం అనమాట. ఓకే, సిలాజిజం అని చెప్పేసి అంటాం. మరి మిగిలినటువంటి ఆప్షన్స్ కూడా చూద్దాం. రేటరిక్ అని చెప్పేసి ఇచ్చాడు. రేటరిక్ అంటే దీనికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటంటే వాక్చాతుర్యం. ఓకే, ద పర్సన్ హూ స్పీక్ ఫ్లూయెంట్లీ. ఓకే, రేటరిక్ అంటే ద పర్సన్ హూ స్పీక్స్ ఫ్లూయెంట్లీ, వారిని ఏమంటారు, మంచి వాక్చాతుర్యం అన్నటువంటి వ్యక్తిరా వీడు అని చెప్పేసి అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారండి, సో ఆయనకి మంచి వాక్చాతుర్యం ఉంది అని చెప్పేసి అంటాం. ఆయన ఏ సభ పెట్టినా, అటు పొలిటికల్గా అయినా ఇటు సినిమాకి సంబంధించినటువంటి మీటింగ్ అయినా ఏదైనా కూడా అనర్గళంగా, అది ఏ లాంగ్వేజ్లో అయినా కూడా ఆయన బాగా మాట్లాడతారు అనేటువంటి ఒక పేరైతే ఉంది కదా. సో అలాంటి పర్సన్స్ని ఏమంటారు అంటే వాక్చాతుర్యం ఉన్నటువంటి పర్సన్స్ అంటారు, ఇంగ్లీష్లో రేటరిక్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ఇక్కడ డి వచ్చేసి మనకి ఇక్కడ ర్యాప్సాడీ అని చెప్పేసి ఇచ్చాడండి. ర్యాప్సాడీ అంటే ఇక్కడ మనకి మీనింగ్ వచ్చేసి ఉత్సాహభరితమైనటువంటి, ఓకే, ఉత్సాహభరితమైన అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. బట్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి వన్ వర్డ్ సిలాజిజం అనేటువంటి ఆన్సర్ అనమాట. తర్వాత 12th క్వశ్చన్ వచ్చేసి దోస్ హూ పాస్ త్రూ దిస్ గేట్ వితౌట్ పర్మిషన్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఒకరి ఇంట్లోకి మనం వారి యొక్క పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళామనుకోండి, వారిని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే వారిని ట్రెస్పాసర్స్ అని చెప్పేసి పిలుస్తారండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మనకి ఎస్ఎస్సిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు అనమాట ఇది. ఓకే, సో దోస్ హూ పాస్ త్రూ దిస్ గేట్ వితౌట్ పర్మిషన్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అని చెప్పేసి ఇచ్చాడు కదా. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ట్రెస్పాసర్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ట్రెస్పాసర్స్ అంటే అనుమతి లేకుండా
ఒకరి ఇంట్లోకి కానీ లేదా ఒకరి ఆస్తిలోకి కానీ లేదా ఒకరి యొక్క భూమిలోకి కానీ ప్రవేశించేటువంటి వ్యక్తిని దీనికి సంబంధించి ట్రెస్పాసర్స్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ఇక్కడ కల్ప్రిట్స్ అని చెప్పేసి ఇచ్చాడు చూడండి. కల్ప్రిట్స్ అంటే దోషులు అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. తర్వాత అబ్స్కాండర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. పరారీలో ఉన్నటువంటి నిందితుడిని అబ్స్కాండర్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అబ్స్కాండర్ అంటే పరారీలో ఉన్నటువంటి నిందితుడిని అబ్స్కాండర్ అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత 13th క్వశ్చన్ వచ్చేసి చేంజ్ ద అపియరెన్స్ టు డిసీవ్ ఆర్ టు హైడ్ ది ఐడెంటిటీ. మీకున్నటువంటి గుర్తింపుని ఎదుటి వాళ్ళు గుర్తించకుండా ఉండడం కోసం మీరు మారు వేషంలో ఉండడాన్ని ఏమంటారు? మీ యొక్క అపియరెన్స్ని ఎవరికి తెలియకుండా ఉండడం కోసం మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో నేరం చేశారు, సో ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి పోలీసులకి దొరకకుండా ఉండడానికి మీరు గుండు కొట్టించుకున్నారు అనుకోండి, అంటే మీ యొక్క వేషాన్ని మార్చుకున్నారు, మీ యొక్క అపియరెన్స్ని మార్చుకున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మీ యొక్క ఐడెంటిటీని మార్చుకున్నటువంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని ఏమంటారు అంటే ఆ సిచ్యువేషన్లో డిస్గైజ్ అని చెప్పేసి అంటారు. అంటే డిస్గైజ్ అంటే మారు వేషం అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డిసెంబుల్ అని చెప్పేసి ఇచ్చాడు. డిసెంబుల్ అంటే మనకి ఇక్కడ అసెంబుల్ అంటే ఏంటి? సమకూర్చడం, అంటే ఫిక్స్ చేయడం. డిసెంబుల్ అంటే రిమూవ్ చేయడం. ఓకే, సో ఇది డిసెంబుల్ అంటే. డిస్గైజ్ అంటేనేమో మారు వేషం. ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి డిస్గైజ్ అనేది రైట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. తర్వాత 14th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పర్సన్ బిట్వీన్ 90 and 100 years ఓల్డ్. ఓకే, ఒక వ్యక్తి ఉన్నాడండి 90 నుంచి 100 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉంది ఆయనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 93 సంవత్సరాలు వయసు ఉంది అని చెప్పేసి అనుకుందాం. ఆ పర్టికులర్ పర్సన్ ఏమని పిలుస్తారు అంటే, సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆ పర్సన్ని నోనాగేరియన్ అని చెప్పేసి పిలుస్తారండి. నోనా అంటే ఇక్కడ 90 అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో నోనాగేరియన్ అంటే 90 నుంచి 100 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పర్టికులర్ పర్సన్ని నోనాగేరియన్ అని చెప్పేసి పిలుస్తారు. సెంటినేరియన్ అంటే 100 లేదా 100 కంటే ఎక్కువ సంవత్సరాలు బతికినటువంటి వారిని సెంటినేరియన్ అని చెప్పేసి పిలుస్తారు. సెంచరీ అనేటువంటి పదం నుంచి వచ్చిందే ఈ సెంటినేరియన్. మరి ఇక్కడ సెప్జుజెనేరియన్ అని చెప్పేసి ఇచ్చారు. సెప్జుజెనేరియన్ అంటే దీనికి సంబంధించి 70 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పర్టికులర్ పర్సన్ని సెప్జుజెనేరియన్ అని చెప్పేసి పిలుస్తారు. మరి ఇక్కడ ఆక్టాజెనేరియన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఆక్టాజెనేరియన్ అంటే 80 నుంచి 89 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పర్సన్ని ఆక్టాజెనేరియన్ అని చెప్పేసి పిలుస్తారనమాట. తర్వాత 15th క్వశ్చన్ వచ్చేసి ద సైన్స్ ఆఫ్ ది ఫంక్షనింగ్ అండ్ గ్రోత్ ఆఫ్ సొసైటీ. ద సైన్స్ ఆఫ్ ది ఫంక్షనింగ్ అండ్ గ్రోత్ ఆఫ్ సొసైటీ, దీన్ని వన్ వర్డ్లో ఏమని పిలుస్తారు అంటే, సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి సోషియాలజీ అని చెప్పేసి పిలుస్తారండి. సోషియాలజీ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, సొసైటీకి సంబంధించినటువంటి గ్రోత్ గురించి, దాని యొక్క ఫంక్షనింగ్ గురించి, దానికి సంబంధించినటువంటి స్టడీని ఏమంటారు అంటే సోషియాలజీ అని చెప్పేసి అంటారు. తెలుగులో సామాజిక శాస్త్రం అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, మరి ఇక్కడ యాంథ్రపాలజీ అన్నాడు. యాంథ్రపాలజీ అంటే ఏంటి? మానవ శాస్త్రం. యాంథ్రపాలజీ అంటే మానవ శాస్త్రం. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ రేస్, ఇట్స్ ఆరిజిన్స్, డెవలప్మెంట్, కస్టమ్స్ అండ్ బిలీఫ్స్, వీటిని యాంథ్రపాలజీ అని చెప్పేసి పిలుస్తారండి. హ్యూమన్ రేస్ గురించి, వారి యొక్క ఆరిజిన్ గురించి, వారి యొక్క డెవలప్మెంట్ ఎలా జరిగింది, వారి యొక్క నమ్మకాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వీటన్నిటి గురించి స్టడీ చేసేటువంటి పర్టికులర్ శాస్త్రాన్ని మానవ శాస్త్రం లేదా యాంథ్రపాలజీ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా ఫిలాసఫీ అంటే మీకు తెలుసు. సో ఫిలాసఫీ అంటే ఏంటి? ద స్టడీ ఆఫ్ ది నేచర్ అండ్ మీనింగ్ ఆఫ్ ది యూనివర్స్ ఆఫ్ ఏ హ్యూమన్ లైఫ్ అని చెప్పేసి మీనింగ్ అయితే ఉంటుంది. మరి సైకాలజీ అంటే ఏంటి? మన యొక్క మెంటల్ సిచ్యువేషన్ గురించి తెలుసుకోవడాన్ని సైకాలజీ అని చెప్పేసి అంటాం కదా. సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అయితే ఒక 15 క్వశ్చన్స్ గురించి నేను మీకు ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో 15th క్వశ్చన్కి వచ్చేసి సోషియాలజీ అనేది రైట్ ఆన్సర్. సో మిగిలినటువంటి టాపిక్స్ కూడా కవర్ చేస్తాను, మీరైతే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.